గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు అయితే మేము మైసూర్కి వెళ్తున్నాము, నంజన్గూడ్కి. సో అక్కడ శివుడు గుడి ఉంది కదా, నేను ఎప్పుడో 4 years కింద వెళ్ళాను. సో ఈరోజు మళ్ళీ వెళ్తూ ఉన్నాను అండ్ అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు కూడా నాతో దర్శనం చేసుకోండి. అండ్ ఇప్పుడు 10 o'clockకి ట్రైన్ ఉంది. సో ఇప్పుడు వెళ్తున్నాం మేము. సో అంతవరకు స్టే ట్యూన్. మేమైతే టిఫిన్ చేసే పోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ చేసుకొని దాని తర్వాత మెజెస్టిక్ నుంచి వెళ్తాం. ట్రైన్ ఉంది మెజెస్టిక్ నుంచి. ఇది ఉరుకుతావు అట్లే. బాగుందా? నేనేమో ఇడ్లీనే తీసుకున్నాను, వాళ్ళు ఇడ్లీ మసాలా దోశ అన్నీ తీసుకున్నాను. బుక్ అయిపోయింది. మేము మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళిపోతాము మైసూర్కి. ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుంది మాది. సో మేమైతే వెళ్తున్నాం, ఇంకా టైం ఉంది కదా. ట్రైన్ వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ నుంచి ఎక్కుతాం మేము మైసూర్కి. హాయ్, ట్రైన్ అయితే ఎక్కేసాం మేము. అండ్ ఇప్పుడు కిటికీ కోసము రగడ జరుగుతోంది మాకు. నాకు కిటికీ స్టార్ట్ అయిపోయింది. టైం ఇప్పుడు 11:30 అవుతుంది. షార్ప్ 11:30కి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము అక్కడికి 1:30కి అంతా చేరుకుంటాము. మైసూర్ స్టేషన్ అయితే వచ్చేసింది. టైం 2 o'clock అయితే ఉంది. సో ఇప్పుడు మేము దిగుతున్నాం. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం ఏమైనా తినేసి వెళ్తాము. మైసూర్ 1 day ట్రిప్లో ఈరోజు నేను వెళ్తున్న ప్లేస్ నంజన్గూడు శ్రీకంఠేశ్వర ఆలయానికి. కర్ణాటకలోని మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ శ్రీకంఠేశ్వర ఆలయం. ఈ వీడియోలో మనం ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఈ ఆలయానికి ఉన్న స్థల పురాణం ఏమిటో, అలాగే ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాలు ఏమిటో, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అయితే నంజన్గూడ్ ఆలయం మైసూర్ నుండి 25 kilometers అయితే ఉంటుంది. మైసూర్ రూరల్ బస్ స్టాండ్ నుంచి నంజన్గూడ్ చేరుకోవడానికి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అయితే మేమైతే నంజన్గూడ్కి బస్సులో అయితే చేరుకున్నాము. 90 rupees పర్ టికెట్ పడింది. అయితే నంజన్గూడు కపిలా నది తీరంలో ఉంది. ముందుగా నేను కపిలా నది ఘాట్ చేరుకున్నా. దీన్ని కపిలా తీర్థం అని పిలుస్తారు. రండి కపిలా తీర్థంలో దర్శనం చేసుకుందాము. కపిలా తీర్థంని దర్శించుకొని ఆలయానికి వెళ్దాం రండి. ఈ ఆలయానికి ఒక స్థల పురాణం అయితే ఉంది, అది ఇప్పుడు తెలుసుకుందాము. హిందువుల పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రం మంతనం చేస్తున్న సమయంలో సాగర మదనంలో అమృతానికి ముందు హాలహల విషం ఉద్భవిస్తుంది. ఆ కాలకూట విషం లోకమంతా విస్తరించకుండా ఈశ్వరుడు దానిని తాగుతాడు. అయితే పార్వతీ కోరిక మేరుపై శివుడు ఆ హాలహల విషాన్ని తన గొంతులోనే నిలుపుకుంటాడు. ఆ విషం శివుడి కంఠంలోనే నిలిచిపోయింది. అయితే ఆ కంఠం నీలం రంగులో మారిపోతుంది.
అప్పటి నుండి ఈశ్వరుడు నీలకంఠుడిగా పిలువబడతాడు. ఆ విషయం ప్రభావానికి కొంత సమయం మహాశివుడు సేద తీరిన ప్రదేశమే ఇది. కన్నడ భాషలో నంజన్గూడు అంటే నంజునుడి నివాస స్థానం అని అర్థం. నంజుండ అంటే విషం మింగిన వాడు అని అర్థం. అయితే కర్ణాటకలోని అతిపెద్ద దేవాలయంలో నంజుండేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయానికి దర్శనంకి చేసుకుందాము రండి. అయితే ఈ ఆలయం అసలు పేరైతే శ్రీకంఠేశ్వర ఆలయం. నంజన్గూడు 1000 సంవత్సరాల నుంచి ముఖ్యమైన శైవ క్షేత్రంగా వెలుస్తుంది అని భావిస్తారు. 9వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఈ క్షేత్రాన్ని గొంగోళ్ళులు, చోళులు, విజయరాజులు మరియు మైసూర్ రాజులు, వడియార్ రాజులు 9వ దశల్లో అభివృద్ధి చేశారంట. ఈ దేవాలయంకి ఉన్న రాజగోపురం 120 మీటర్ ఎత్తుంది. ఈ గోపురం మరియు ఆలయం చుట్టూ చెక్కిన శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని గౌతమ్ మహర్షి ప్రతిష్ఠించారని చెప్తారు. ఆలయం లోపల కెమెరా, వీడియోగ్రఫీ అలౌ లేదు, మొబైల్స్ అయితే అలౌ చేస్తారు. అయితే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్స్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ ఉన్న చుట్టూ ప్రదేశాలు ఏమున్నాయో చెప్తాను. చాముండి ఆలయం, నంజన్గూడు అయ్యప్ప స్వామి ఆలయం, బోన్సాయి గార్డెన్, లింగం బుద్ధి పార్క్, డాక్టర్ అంబేద్కర్ పార్క్ అండ్ లాస్ట్ మైసూర్ జూ. ఈ ఆలయం దర్శించుకొని నైట్ 11:30కి అయితే ఇంటికి వచ్చేసాము. అయితే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. బాయ్.